దోస్తులందరికీ నమస్తే. మా ఇంటాయన ఈరోజు ఒక కొత్త ప్లేస్‌కి తీసుకెళ్తాను. ఎప్పుడు చూడని ప్లేస్‌కన్నారు. అనగానే గబగబా రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. ఎక్కడో కాదండి, అది దుర్గం చెరువు. ఈ చెట్లు చూసారా ఎంత బాగున్నాయో, చాలా స్టైలిష్‌గా ఉంటాయి. ఇక్కడికొచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఇక్కడ ఫోటో దిగడం మర్చిపోకండి. ఇదిగోండి హడావుడిగా వెళ్తుంది. ఎవరో అనుకుంటున్నారా? అదెవరో కాదు, నేనే. ఇదిగోండి దుర్గం చెరువు. తెలుగులో, ఇంగ్లీష్‌లో, హిందీలో, ఉర్దూలో అన్నిట్లలో రాసుంది. ఇక్కడ ఎవరికి ఎంత ఏంటి అనే డీటెయిల్స్ కూడా బోర్డు అనేది పెట్టి ఉన్నారు. పెద్దవాళ్ళకి రూ. 10, చిన్న వాళ్ళకి రూ. 5 టికెట్ అనేది తీసుకున్నారు. ఇలా లోపలికి ఎంటర్ అవ్వంగానే ఇలా ఉంటుందండి. ఇక్కడ చెట్లు కూడా చాలా చక్కగా రౌండ్ షేప్‌లో చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి ఒక బోర్డు డిస్ప్లే చేసిండ్రు. అంటే ఎక్కడికెళ్ళాలి, ఏముంటాయి, ఏం స్పెషల్స్, ఎంత దూరంలో ఉన్నాయి, ఎవరెవరు వెళ్ళిండ్రు, మనకేమన్నా గేమ్స్ ఉన్నాయా, అలాంటివి కూడా ఉన్నాయి. ఇక్కడ టికెట్స్ కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. అంటే డైలీ వచ్చే వాళ్ళకి ఒకలాగా, వాకింగ్ చేసే వాళ్ళకి ఒకలాగా, అలా డిఫరెంట్‌గా రేట్స్ అనేవి ఉన్నాయి. అలాగే స్టాట్యూస్ కూడా ఉన్నాయి, విగ్రహాలు అన్నట్టు. ఇగో ఈ చేతి చూడండి, చేతిలో ఒక చెట్టు. ఇందులో ఎంత అర్థం ఉంది, చాలా బాగుంది కదా. ఇక ఇక్కడ డిస్ప్లే చేశారు బోర్డు కూడా. ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క చరిత్ర ఉంది. ఇవి ఎన్ని సంవత్సరాల క్రితం, ఏంటి, ఎట్లా అన్ని వివరాలు ఉన్నాయి అన్నట్టు. ఒక్కొక్క చెట్టు 40 నుంచి 80 ఏండ్ల మధ్యలో ఉన్నాయి. ఇక ఇక్కడ చేతి గుర్తుంది కదా, అక్కడ కూడా ఫోటో అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూస్తేనే ఎంత బాగా కనబడుతుందో. ఇదండి కొంగల్లాగా ఉన్నాయి కదా. ఇలా అక్కడక్కడ అందంగా బొమ్మలు అనేటివి పెట్టారు. మామూలుగా వేరే స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. ఎక్కడ చూసినా ఫోటో దిగాలనిపిస్తుంది. ఇగో బ్రిడ్జి దగ్గర వైపు ఉన్నట్టుగా నేనైతే ఫోటో ఒకటి దిగేశాను. ఇదిగోండి, ఇక్కడికి వచ్చే వరకు లేజర్ షో అంట. ఇది 7 తర్వాత జరిగిద్ది. ఇక కొంచెం దూరం వెళ్ళాక పిల్లలు ఆడుకోవడానికి, పిల్లలే కదండి పెద్దలు కూడా ఇవి ఆడుతున్నారు. పిల్లలు ఆడుకోవడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నా బిడ్డ మాత్రం ఇది ఎక్కుతుంది, అది దిగుతుంది, అది ఎక్కుతుంది, ఇది దిగుతుంది. ఇది వంకర ఉంది కదా, అందుకనే ఆగి వస్తుంది. ఇది మాకు నచ్చలేదంట. ఇగోండి, బుచ్చి బుచ్చి పిల్లలు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఎవరిష్టం వాళ్ళది చాలా చక్కగా ఆడుతున్నారు. ప్రతి ఒక్కటి ట్రై చేస్తాను. నన్నైతే కొంచెంసేపు ఇక్కడ వదిలేయండి అని అన్నది. ఈ పైప్లోకి దూరడం అయితే ఈమెకు చాలా బాగా నచ్చింది. నన్ను కూడా దిగమ్మా అంది. వదిలే తల్లి, నువ్వు దిగి ఆడుకున్నావు కదా, చాలులే అనేసి మేము కాసేపు ఇక్కడ స్పెండ్ చేసాము. ఇక్కడ చాలా చాలా బాగుందన్నమాట. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇలా మనకి చాలా స్పేసివ్గా ఉంది. చాలా న్యాచురల్గా ముగ్గులతోని చాలా అందంగా ఉంది. కాసేపు ఇక్కడ కూర్చోవడానికి కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకి చెస్ అనేది ఉంది, ఓపెన్ చెస్ అన్నట్టు. ఇలా కాయిన్స్ మార్చుకుంటూ ఇది కూడా చాలా బాగుంది. మనకి ఇక్కడి నుంచి చూస్తే కూడా వ్యూ అనేది చాలా చక్కగా కనబడుతుంది. హైదరాబాద్ మొత్తం కనబడ్డట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ ఓపెన్ జిమ్ ఉంది, అది కూడా నా బిడ్డ వదిలిపెట్టలేదు. ఇలా నడుస్తూ ఉంటే మనకు అందంగా చెట్ల మధ్యలో అట్లా సిటీ వాతావరణంలో చాలా అంటే చాలా బాగుంది. పక్కన చుట్టుపక్కల కూడా రెస్టారెంట్లు అవి ఎక్కువగానే ఉన్నాయండి. ఈ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చంట. పచ్చదనంతో రెండు వైపులా ఆ ట్రీ కటింగ్ కూడా అసలు ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉంది. అసలు ఈవినింగ్ టైం కదా, చాలా బాగుంది. ఇగో ఇది కొంచెము యూజ్లో లేనట్టుంది, అందుకనే ఇలా ఉందన్నట్టు. ఇంకా కొంచెం దూరం వెళ్తే మనకు బోటింగ్ ప్లేసెస్ అనేది ఉంటుంది. ఇది ఎందుకో ఇప్పుడు మరి యూజ్ చేయట్లేరు. ఇది చూడ్డానికి చాలా బాగుంది, కానీ దాన్ని ఎందుకో కొలంలా ఉంది, దాన్ని ఇప్పుడు యూజ్ చేయట్లేరు. మనం బోట్ ప్లేసెస్కి వెళ్దాము. రకరకాల బోట్లు ఉన్నాయి, రకరకాల ప్రైజెస్ ఉన్నాయి. ఈ పెద్ద బోట్లో రూ. 60 ఇచ్చి 40 మంది 45 మంది అయ్యేదాకా ఉంచి తీసుకువెళ్తారంట. ఈ చిన్న బోట్లు కూడా ఒకటి 400 ప్రైజ్ ఉంది, ఒకటి 500 ప్రైజ్ ఉంది. మనకి చిన్న బోట్ అనేది స్పీడ్ బోటు, చాలా స్పీడ్గా వెళ్తుంది, చాలా బాగుంది. ఇక్కడ నేను ఆ బోట్లన్నీ అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఏది బాగుందా అని చూస్తున్నాను. మా వాళ్ళు మాత్రం ఆత్రంగా వెళ్ళిపోయారు టికెట్ కౌంటర్ దగ్గరికి టికెట్ తీసుకోవడానికి. అక్కడ రకరకాల ప్రైజెస్తోని నాకైతే బోర్డు అనేది కనిపించింది. చూడండి, మీరు కూడా ఇలా ప్రైజెస్ అనేది మెన్షన్ చేసి పెట్టారు. పెద్దవాళ్ళకైతే రూ. 100, చిన్న వాళ్ళకైతే రూ. 40, స్పీడ్ బోట్కి 500, స్పెషల్ బోట్కి 400 ఒక్కొక్కరికి అనేసి ఉంది. ఇలా బిజ్జి లాగా ఉండి ఆ బిజ్జి పై నుంచి వస్తే మనకి బోట్లోకి వెళ్ళొచ్చు. బోట్లోకి వెళ్ళాక కూడా మనకు జాకెట్ అనేది ఇస్తున్నారు సేఫ్టీ కోసం. ఇగో మా వాళ్ళు, నేనేదో చిన్నపిల్లలాగా నాకైతే
సేఫ్టీ జాకెట్ అనేది తొడిగేశారు. ఇక ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క జాకెట్ వేసేసుకొని స్పీడ్ బోట్ అనేది వీళ్ళు టికెట్ అనేది తీసుకున్నారు. స్పీడ్ బోట్లో వెళ్తేనే బాగా ఎంజాయ్గా ఉంటుంది కదా అనేసి మేమైతే ఫస్ట్ టైము స్పీడ్ బోట్ అనేది ఎక్కాను. అంతకు ముందుకు చాలాసార్లు బోట్ జర్నీ చేశాను, రకరకాల బోట్లు ఎక్కాను, కానీ స్పీడ్ బోట్ ఇంతవరకు ఎక్కలేదు. ఇదే ఫస్ట్ టైం. ఇదిగోండి టికెట్ తీసుకొని ఇలా ఒక బోటు వస్తుంది, దానికి థ్రెడ్తోని లాగుతారు, వాళ్ళు నడిపే వాళ్ళు ఉంటారు, చాలా చక్కగా జాగ్రత్తగా ఎక్కించుకుంటారు. ఇలా మా ప్రయాణం అయితే స్టార్టింగ్ అయిపోయింది. ఇక బ్రిడ్జి దాకా తీసుకెళ్తారన్నారు. ఒక్కొక్కటి వెళ్తూ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇవి మంచి నీళ్ళు మంచిగా శుద్ధిగానే ఉన్నాయి, ఏమీ మురికిగా లేవు, చక్కగా ఉన్నాయి. అది కొండల మధ్యలో అప్పుడు నవాబుల కాలంలో చెరువు మంచినీటి సరస్సు అనేది తవ్వించారంట. అప్పుడు తాగడానికే కానీ లేదు అంటే పంట పొలాలకని ఇవే వాటర్ అనేది యూజ్ చేసేవాళ్ళట. మా గోల వినండి ఎలా ఉందో. చాలా అంటే చాలా గోల పెట్టుకుంటూ అల్లరి చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. నా పాప మొహంలో చూడండి ఆనందం ఎంత నవ్వుతూ ఉందో. ఆ అలలు ఫ్లోటింగ్ చాలా నచ్చింది, నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అది ఎంత లోతుందో నాకు తెలియదు, కానీ చాలా అంటే చాలా వాటర్ అయితే ఫ్రెష్గా ఉన్నాయి. క్లీన్ చేసే మిషన్స్ కూడా అక్కడక్కడ ఉన్నాయి. ఇంకో ఇక్కడ వరకేనంట వాళ్ళు తీసుకొచ్చేది. ఒక 100 రూపీస్ ఇస్తే ఆ బ్రిడ్జి కింది నుంచి కూడా తీసుకెళ్తాను అని చెప్పాడు. సరే అని ఆయనకు ఒక 100 రూపీస్ ఇచ్చేసి ఆ బ్రిడ్జి కింది నుంచి అటు ఇటు తిరిగాము. యాక్చువల్గా మనం పైనుంచి రోడ్డు వే వెళ్తే ఆ బ్రిడ్జి పైన వెళ్ళి ఫొటోస్ దిగాలి అని నాకు ఉండేది లైట్స్లో, కానీ అక్కడ వరకు ఎలా చేయట్లేరంట. సరే బ్రిడ్జి కింది నుంచి దిగైనా ఆనందాన్ని ఎంజాయ్ చేద్దామని ఇక బ్రిడ్జి కింది నుంచి వెళ్ళిపోయాము. ఇదిగోండి ఎంత బాగుంది కదా బ్రిడ్జి దగ్గరికి వెళ్తే. నాకు ఆ పైకి ఎక్కలేదన్న ఫీలింగ్ ఏం లేదు. ఇప్పుడు కింది నుంచి అయినా మనం వెళ్ళాం కదా అని దగ్గర నుంచి చూసాను. ఇంకా అక్కడ దాకా తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ చేసేసారు. అసలే మొగులైంది అంటే వర్షం వచ్చేలా ఉంది. చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈవినింగ్ టైము. అందులోనూ ఇంత క్రౌడ్ ఉన్నా కూడా స్పెషల్ బోట్ తీసుకొని వెళ్ళడం నాకు మస్తు అనిపించింది. అలా బ్రిడ్జి చుట్టూ తిప్పుతున్నాడు. నేను చిన్నపిల్లని అయిపోయాను. ఒకప్పుడు పైన ఎలో చేసేవాళ్ళట, కొంచెం ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి అనేసి ఇప్పుడు ప్రజెంట్గా నేను వెళ్ళిన టైంలో మాత్రం బంద్ చేస్తుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తుండొచ్చు. ఇక రిటర్న్ అయిపోయాము. కాసేపు మాతో పాటు మీరు కూడా చూడండి. ఇక్కడికి వెళ్తే మాత్రం అందరితో పెద్ద బోట్లో కాకుండా ఇలా స్పెషల్ బోటే తీసుకోండి. దుర్గం చెరువు చూసినందుకు చాలా హ్యాపీగా ఉంటుంది. మనకి ఆల్మోస్ట్ ఇది 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. రోజు వాకింగ్ కూడా వెళ్తూ ఉంటారట. అయ్యో అప్పుడే వచ్చేసిందా అన్నట్టు అనిపించేసిందంటే ఒక 5-10 నిమిషాలలో ఇంత తొందరగా అయిపోయేదా అనిపించింది. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మళ్ళీ చాలా జాగ్రత్తగా సేఫ్గా ఒక థ్రెడ్తోని అది కట్టేసి వాళ్ళు ఆపి మరీ మనల్ని దించుతున్నారు. ఇక దిగేసాము. ఇక మళ్ళీ నడుచుకుంటూ వెళ్తే మనకి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సింబల్స్తోనే ఉన్నాయి. ఇక్కడ హార్ట్ సింబల్స్తోని ఉంది. అక్కడక్కడ రకరకాల షేపులతోని రకరకాలుగా ఉన్నాయి. అక్కడ ఫొటోస్ అనేది దిగాము. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఇక ఈవినింగ్ అయింది, వర్షం పడుతుంది కదా, దగ్గరలో పెద్దమ్మ టెంపుల్ ఉంటుంది అనేసి మా హస్బెండ్ పెద్దమ్మ టెంపుల్కి వెళ్దామన్నారు. దుర్గం చెరువు నుంచి 150 ఇస్తే ఆటో వాళ్ళు తీసుకొచ్చి మనకి ఇక్కడ డ్రాప్ చేస్తారు. ఇక్కడ మనకు మెట్రో నుంచి కూసంత. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.